అందరూ కూడా చాలామంది అన్ని జిల్లాల నుంచి కూడా అక్కడికి వెళ్ళి చూసొచ్చారు. సో ఇది మనము మొత్తము రాష్ట్రంలో ఇది ముందుకు తీసుకెళ్ళాలని ఈ మన ఖరీఫ్ 2019-20లో దట్ ఈస్ ద ప్లాన్. దీనికంటే ముందు మన స్టేట్ టీమ్ రాయుడు గారు అండ్ డాక్టర్ రమేష్, జాకీర్, ధర్మేందర్ వీళ్ళందరూ కూడా అనంతపురంలో బ్రెయిన్ స్టార్మింగ్ చేసి ఒక ప్రోటోకాల్ మీకు అందరికీ పంపించడం జరిగింది. దాన్ని మీ డిస్ట్రిక్ట్కి అనుగుణంగా మీరు మార్చుకొని ఈ సీజన్లో మీరు అనుకున్న రైతులకు వెళ్ళడానికి ట్రైనింగ్ మెటీరియల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ వర్క్షాప్ పెట్టాం ఈ 2 days. సో వాట్ ఎవర్ ఇక్కడ జిల్లా వారీగా స్టాండర్డైజ్ అవుతుంది, దీన్ని మీరు యూ విల్ టేక్ ఇట్ బ్యాక్ టు ది డిస్ట్రిక్ట్స్. మీ దాదాపు ప్రతి జిల్లాలో కూడా ఒక 1000 మంది రైతులు వస్తున్నారని మీరు ఇప్పుడే మీ ప్లాన్ ప్రజెంట్ చేశారు. బట్ మోర్ ఇంపార్టెంట్, నేను చెప్పినట్లు ఈ 1000 మంది క్లోజ్గా మానిటర్ చేసుకుంటూ బట్ ప్రతి గ్రామంలో కూడా ఇది ప్రచారం జరగాల. హూ నోస్, డిఫరెంట్ రిజల్ట్స్ మే కమ్ బై వాళ్ళంతకు వాళ్ళే వారి సొంత ఆలోచనతో ఏ డిఫరెంట్ మోడల్ మే కమ్ అండ్ దెన్ ఆ రెండు కంబైన్ చేసుకొని వీల్ ఇంప్రూవ్ ఇట్ ఫర్ నెక్స్ట్ ఇయర్. సో ఇది ఇప్పుడే చెప్పాను, ప్రీ మాన్సూన్ అండ్ రెగ్యులర్ క్రాప్స్ అన్ని, డ్రై సోయింగ్, ఇవన్నీ డిఫరెంట్ కాదు. మీ 12 నెలలు కూడా దట్ అవర్ ఫీల్డ్ షుడ్ బి కెప్ట్ కవర్డ్ అనేది ప్రిన్సిపల్. సో ఇది మనం ఎందుకు చేయాలా, వై షుడ్ వి డూ దిస్? సో దానికోసము సో ఇన్నాళ్ళు మనము రైతుల డిస్ట్రెస్ అనేది ప్రతి సంవత్సరము ఖర్చులు పెరుగుతున్నాయి. ఇన్పుట్స్ అనేటివి, ఫర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, సీడ్ కాస్ట్, ఇరిగేషన్ కాస్ట్, వాటర్ కాస్ట్, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, ఇయర్ బై ఇయర్ దట్ ఈస్ ఇంక్రీజింగ్. కరెక్టే కదా? దెన్ ప్రొడక్షన్ హ్యాస్ బికమ్ రిస్కీ. రైతు పెట్టుబడి ఎంత పెట్టాలా, పంట వస్తుందా లేదా అనేది దట్స్ నాట్ ఇన్ హర్ హ్యాండ్స్. సో ఆ రిస్క్ పెరిగింది. దెన్ పంట సరిగ్గా వచ్చినా కూడా మార్కెట్ అవుతుందా లేదా అనేది ఇంకొక రిస్క్ అది. సో ఇది చూస్తున్నాం చాలా సంవత్సరాల నుంచి. ఇంకా మన కర్మ అనుకుంటున్నాము, వచ్చే సంవత్సరంలో బాగా పంట వస్తుంది అనుకొని వీఆర్ గోయింగ్ అహెడ్. ఇంకోవైపు యాజ్ కన్జ్యూమర్స్ మనం ఏం తింటున్నామో తెలియదు మనకిప్పుడు. ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 50-60 ఇయర్స్లో మన యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు అనలైజ్ చేయడము, మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో కూడా మన ప్రధాన పంటల్లో పోషక విలువలు దాదాపు ఒక 20% నుంచి 40% తగ్గిందని చెప్తున్నారు. సో వీఆర్ ఈటింగ్, బట్ ఆర్ వి ఈటింగ్ గుడ్ ఫుడ్? ఆర్ వి ఈటింగ్ న్యూట్రిషియస్ ఫుడ్? దట్ ఈస్ డౌట్ఫుల్. ఇంకోటి ఏమైంది, the kind of pesticides we are spraying, fertilizers we are spraying, using indiscriminately or even in a normal dosage. So that is also leading to health problems. But the third problem food law is more serious. అదేంటంటే మనం తినే ఆహారంలో ఇప్పుడు ట్రేస్ మినరల్స్ లేవు. ట్రేస్ మినరల్స్ లోపిస్తున్నాయి. దాదాపు మనం అనుకున్నట్లు ఎన్పికే ప్లస్ ఇంకా కొన్ని అప్పుడు 18 వరకు అవసరం ఉన్నాయంటున్నారు. బట్ యాక్చువల్లీ ఒక 33-34 మినరల్స్ ఉండాలా, ట్రేస్ మినరల్స్. దెర్ ఈస్ వన్ మినరల్ కాల్డ్ సెలీనియం. నౌ అది మనం తినే ఆహారంలో దొరకకపోతే, అంటే మనము పండించే విధానము ఇండస్ట్రియల్ అగ్రికల్చర్, కెమికల్ అగ్రికల్చర్ ద్వారా మన ట్రేస్ మినరల్స్ అబ్జార్ప్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది.
సో ఈ ట్రేస్ మినరల్ వన్ ఎగ్జాంపుల్ ఈ సెలీనియం. అది లోపిస్తే మనకేమి మనం తినే ఆహారంలో రుచిలో మార్పు ఏముండదు, కానీ సెలీనియం లేకపోతే బాడీలో క్యాన్సర్ని ఫైట్ చేసే సెల్స్ ప్రొడ్యూస్ చేయలేం. ఇప్పుడు అంటుంటారు కదా, ఈ మనం తినే ఆహారం వల్ల క్యాన్సర్ పెరిగిందని. సో వన్ ఆఫ్ ద రీజన్స్ దే హ్యావ్ ట్రేస్డ్ ఈజ్ ఈ న్యూట్రిషన్లో సెలీనియం లోపించడం వల్ల. అది కూడా ఆహారం నుంచి రావాలా. సో ది అబ్జార్ప్షన్ ఆఫ్ ట్రేస్ మినరల్స్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ద వే వీఆర్ డూయింగ్ అగ్రికల్చర్. సో నాట్ ఓన్లీ ఫార్మర్స్ ఆర్ అట్ రిస్క్, బట్ ప్రతి ఒక్కరు, ఎవ్రీబడి ఈజ్ ఎ కన్స్యూమర్ కదా. పండించకపోని అట్లీస్ట్ వన్స్ ఏ డే తినాలనా లేదా? నార్మల్గా వీ ఈట్ 3 times a day. సో దిస్ ట్రేస్ మినరల్స్ లేనందుకు రకరకాల జబ్బులు వస్తున్నాయి, మనకు తెలియటం లేదు ఎందుకని. సో ఇప్పుడు ఆహారంతో పాటు రంగుల మందులు కూడా తింటున్నాం. ఈ డాక్టర్కి ఏం పోయిందండి, ఆ విటమిన్ B12 తీసుకోండి, D3 తీసుకోండి, సెలీనియం, magnesium. సో అలాంగ్ విత్ ఫుడ్, దిస్ హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ ఫుడ్. సో దిస్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనే దాంట్లో 3 అంశాలు ఉన్నాయి. ఇన్అడిక్వేట్ ఫుడ్, బికాజ్ వర్షాలు సక్రమంగా లేక పంటలు పండకపోతే. దెన్ సేఫ్ ఫుడ్. అండ్ థర్డ్, న్యూట్రిషియస్ ఫుడ్. సో అది లోపించింది. దట్ ఈస్ ద సీరియస్ ప్రాబ్లం. దెన్ రూరల్ అర్బన్ డిస్ట్రెస్ మైగ్రేషన్, నోబడి వాంట్స్ టు డూ ఫార్మింగ్. బట్ ద నెక్స్ట్ 2 items are the ones which are more dangerous. One is the ecosystem degradation. Soil carbon is decreasing. Water holding capacity taggindi soils lo. Biodiversity taggindi. So there is a continuous degradation of the ecosystem. That is the 5th major problem. And then climate crisis. Worsening క్లైమేట్ క్రైసిస్. క్లైమేట్ చేంజ్ అనేది సరిపోదు ఇప్పుడు. వీఆర్ ఇన్ ఏ క్లైమేట్ ఎమర్జెన్సీ. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన అగ్రికల్చర్ విధానం ఉందో, దట్ ఈస్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు గ్రీన్ హౌస్ గ్యాసెస్. దాదాపు 24% గ్రీన్ హౌస్ గ్యాసెస్ కాంట్రిబ్యూషన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్. కరెంట్ ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ ఈజ్ ఆల్సో ది కాజ్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్. అండ్ గ్లోబల్ వార్మింగ్ అది పెరుగుతూ ఉంది. నెక్స్ట్ నౌ ఇది 1900లో సిచ్యువేషన్ ఇండియాకి రైట్. ఓకే. సో దిస్ ఇస్ హౌ ద టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇయర్ బై ఇయర్. 1900 సంవత్సరం నుంచి అన్ని దేశాలు ఏ రంగు వచ్చింది ఇప్పుడు? డార్క్ రెడ్. సో దెర్ ఈస్ నో ఎస్కేప్ ఫ్రమ్ దిస్. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. దీనికి జస్ట్ గో టు ద నెక్స్ట్ వన్. ఇది IPCC 1.5 అని అక్టోబర్లో సౌత్ కొరియాలో ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. IPCC విన్నారా మీరు పేరు? సో దిస్ ఇస్ ద లేటెస్ట్ రిపోర్ట్. IPCC 1.5 స్పెషల్ రిపోర్ట్ అంటారు దీన్ని. దిస్ వాజ్ రిలీజ్డ్ ఇన్ అక్టోబర్ 2018. సో వాళ్ళు దే హ్యావ్ వార్న్డ్ ఇన్ దట్ రిపోర్ట్ that if we don't take care of the crisis, then nobody can escape. So 12 to 15 years అన్ని దేశాలకు టైం ఇచ్చారు టు మేక్ ది చేంజ్.
Plus, you must have heard in the newspapers, ఒక అమ్మాయి స్వీడన్, every Friday she used to go to the parliament. So she was on strike from the school. గ్రెటా థుంబర్గ్ అని, ఎవరైనా చూశారా ఆ వీడియోస్? చూశారా? సో దట్ వన్ గర్ల్ ఫ్రైడే, ఎవ్రీ ఫ్రైడే షీ యూస్ టు గో టు ద పార్లమెంట్. స్కూల్ బంక్ చేసి అండ్ విత్ ఎ ప్లాకార్డ్, క్లైమేట్ మీద యాక్షన్ తీసుకోవాలా మీరని. ఆ అమ్మాయి ఇన్స్పిరేషన్తో దాదాపు అన్ని దేశాల్లో లాస్ట్ March 15th I think there was a procession including ఢిల్లీలో కూడా. సో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ సమ్ సీనియర్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ పిల్లలు స్ట్రైక్ చేయకూడదని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వారు. అవును, మేము స్ట్రైక్ చేయము, మీరు ముందు క్లైమేట్ని అడ్రస్ చేయండి అని. సో పిల్లలు జవాబు ఇచ్చారు. సో మేము చదువుకొని లాభం ఏమిటి, మీరు మా ప్రపంచాన్ని నాశనం చేశారు. సో దిస్ climate change is really a very serious crisis ఈ జనరేషన్కి ముఖ్యంగా. And you have just seen how bad it is going to be. ఒక 300 సంవత్సరాల కిందట, బిఫోర్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఇట్ యూస్ టు బి చాలా వందల సంవత్సరాలకు కార్బన్ డైఆక్సైడ్ వాజ్ 280 parts per million, 280 parts per million. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయినాక, అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టీమ్ ఇంజిన్ ఎప్పుడైతే బ్రిటన్లో కనుక్కున్నారో, దట్ ఈస్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అర్థం ఏంటంటే, దానికంటే ముందు ఏ పని జరిగినా కూడా హ్యూమన్ లేబర్ ఆర్ యానిమల్ లేబర్. సో ఫర్ ద ఫస్ట్ టైం ఏ నాన్ లివింగ్, ఏ మెషిన్ వాజ్ డూయింగ్ ద వర్క్ ఫార్ హ్యూమన్ బీయింగ్స్. సో అప్పటి నుంచి ది కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ స్టార్టెడ్ రైజింగ్. సో దాదాపు ఒక 30-40 సంవత్సరాల కిందట సైంటిస్ట్ వార్నింగ్ ఇచ్చారు. $350 parts per million కన్నా కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరగకూడదు అని. దట్ ఈస్ ద వార్నింగ్ గివన్ బై సైంటిస్ట్. అన్ని దేశాలు కూడా యాక్షన్ తీసుకోవాలా, 350 parts per million is a danger mark ani. Today we are at around 411 or 412. This is the crisis. Carbon dioxide levels are ప్రతి సంవత్సరం కూడా between 1 to 3 parts per million పెరుగుతున్నాయి. So that is the crisis we are facing. సో దీని మీదనే అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ క్లైమేట్ మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నాయి దేశాలని, దేర్ ఈస్ వాట్స్ కాల్డ్ as కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, కాప్ అంటారు. సో ఫర్ ద ఫస్ట్ టైం COP21 మీటింగ్ ప్యారిస్లో అందరు కూడా ఈ నెట్ ఎమిషన్స్ని జీరో చేయాలని, దట్ వాజ్ ద డెసిషన్ టేకన్ బై ఆల్ ద కంట్రీస్. దానికి ఒక టైం లిమిట్ పెట్టారు, ఎప్పటికల్లా నెట్ ఎమిషన్స్ ఉంటాయి, డ్రా డౌన్ ఉంటుంది. సో నెట్ ఎమిషన్స్ జీరో చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. అలా చేస్తే గ్లోబల్ వార్మింగ్ని 2 degrees సెంటిగ్రేడ్కి రిస్ట్రిక్ట్ చేసుకుంటాము అని. ఇప్పుడు మా రెడ్ చూశారు కదా, డీప్ రెడ్, దట్ షోస్ 2 degrees వార్మింగ్ అయితే ఏముంటుందని. బియాండ్ దట్ వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్. సో మొన్న ఈ IPCC 1.5 ఏమన్నారు,
2 degrees centigrade కూడా మనం తట్టుకోలేము. మోర్ యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్. ఇది 1.5 degrees centigrade కన్నా భూతాపం పెరగడానికి వీలు లేదు అని. దట్ వాజ్ ద డెసిషన్ టేకన్. అంటే సైంటిస్ట్ కన్క్లూజన్ ఇచ్చారు దేశాలందరికీ యాక్షన్ తీసుకోమని. దేర్ వాజ్ వన్ మోర్ COP24 అని కాటోవిచ్ పోలాండ్లో జరిగింది. దేర్ దే ఎండోర్స్ ది 1.5 స్పెషల్ రిపోర్ట్, IPCC రిపోర్ట్ ఎండోర్స్ చేసి దే ఆల్సో గేవ్ ఎ వార్నింగ్. వచ్చే 10-15 సంవత్సరాల లోపల సిగ్నిఫికెంట్ చేంజెస్ జరగకపోతే మనం అనుకున్న ప్రపంచం ఉండదు. దట్ ఈస్ అ వార్నింగ్ గివెన్ టు ఆల్ ద కంట్రీస్. సో ప్రతి దేశం నుంచి కూడా పాలసీస్ తయారు చేయాలా, ఈ సిచ్యువేషన్ ఎట్లా అడ్రస్ చేస్తారని. ఇది కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి. దిస్ ఇస్ ద ఇయర్స్ అండ్ CO2. సో ప్రస్తుతం ప్రతి సంవత్సరము 10 billion tons ఆఫ్ కార్బన్ గాలిలోకి పోతా ఉంది. And that is increasing carbon dioxide by 1 to 3 parts per million. So that is the present danger situation. So ఇప్పుడు సైంటిస్ట్ ఏమంటున్నారు, ఇది ఒకవైపు ఏమిటి, ఎమిషన్స్ జీరో చేయాలా. దట్ మీన్స్ ఫాసిల్ ఫ్యూయల్, కోల్ కానీ పెట్రోల్ కానీ గ్యాస్ కానీ whatever we are burning, that should be minimized, should become zero if possible. Solar, wind, itara energies vadukovalantunnaru, but not to use fossil fuel. But ఒకవేళ అది ఆపేసినా కూడా గాలిలో ఇప్పుడున్న కార్బన్ డైఆక్సైడ్ is at 411 parts per million. ఒకవేళ ఎమిషన్స్ బై సమ్ మిరకల్ దే బికమ్ జీరో అయినా ప్రాబ్లం సాల్వ్ కాదు. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ద ఎయిర్. 411 parts per million ఉంది. దీని ప్రభావము వచ్చే 200 సంవత్సరాల వరకు ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏమైనా ఎమిషన్స్ జీరో చేసినా కూడా ఆ ప్రభావము 200 సంవత్సరాల వరకు ఉంటుంది. సో మన జనరేషన్, మన తరంలో రిలీఫ్ రాదు. సో దేర్ ఇస్ ఏ గ్రేవ్ థ్రెట్ టు ఎంటైర్ హ్యుమానిటీ. సో ప్యారిస్లో ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది, ప్యారిస్ సమ్మిట్లో. అండ్ ఇప్పుడు దాన్ని చాలా పర్టికులర్లీ ఆఫ్టర్ IPCC రిపోర్ట్. సో వాట్ దే ఆర్ సేయింగ్, ఈ 10 billion tons ఏదైతే ఉందో దాన్ని తిరిగి భూమిలోకి తీసుకెళ్ళే విధానం గిన ఉంటే దెన్ దెల్ బి ఒకవైపు ఎమిషన్స్ తగ్గించడం జరుగుతుంది, ఇంకోటి డ్రా డౌన్ అంటారు దీన్ని, that this goes back into the soil in a stable form. So ఎవరైతే రీజనరేటివ్ అగ్రికల్చర్ ప్రపోజ్ చేస్తున్నారో సో ఈ 10 billion tonsని ఒక సింక్లోకి తీసుకెళ్తే న్యూట్రలైజ్ అవుతుంది. బట్ ద పుష్ షుడ్ బి దట్ వీ షుడ్
put down 20 billion tons. So then ఈ 411 అనేది so 411 parts per million should come down to 350 parts per million and then 280 parts per million. So this should be ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు పడితే సరిపోతుందా, త్వరగా చేసుకోవాలన్నా ఇది కదా, as soon as possible. So that is the whole effort. ప్రపంచంలో వివిధ దేశాలలో దీని మీద ఆలోచిస్తున్నారు. డ్రా డౌన్ అంటారు దీన్ని. జస్ట్ యాజ్ దీస్ ఆర్ ఎమిషన్స్, దిస్ ఇస్ డ్రా డౌన్. సో ఎంత కార్బన్ మనము భూమిలోకి తీసుకెళ్తే, ఎంత క్వాంటిటీ ఎంత త్వరగా భూమిలోకి తీసుకెళ్తే దెన్ అది 200 సంవత్సరాలు పడుతుందని చెప్పాను కదా. అట్లా కాకుండా మనకు యువర్ జనరేషన్, యువర్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్టర్ దట్ వాళ్ళకి బెనిఫిట్ రావాలంటే వీ హ్యావ్ టు బ్రింగ్ ది కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ డౌన్ టు 350, 280. సో దీని మీద there is lot of discussion happening. What are the strategies? ఏ విధంగా దీన్ని ఈ స్థాయికి తీసుకెళ్ళొచ్చని. సో ఇది ఐపీసీసీ వాళ్ళ రిపోర్ట్లో ఈ కార్బన్ సింక్స్ భూమిలోకి తీసుకెళ్లే మార్గాలలో పొటెన్షియల్ కార్బన్ స్టోరేజ్ అని ఇక్కడ ఉంచండి, జిగా టన్స్, దట్ ఈస్ లైక్ బిలియన్ టన్స్. సో ఫస్ట్ ఇది ఒకవైపు ఎంత కాస్ట్ అవుతుంది, ఇంకోటి ఎంత క్వాంటిటీ మనము భూమిలోకి తీసుకెళ్ళొచ్చును, వాట్ ఈస్ ద ప్రామిస్. సో యాజ్ యూ కెన్ సీ, ఎఫారెస్టేషన్ అండ్ రీఫారెస్టేషన్. సో చెట్ల కార్యక్రమం, మన 5 లేయర్ మోడల్ ఆర్ ఉన్న ఆర్చర్డ్స్ని మాడిఫై చేసుకోవడము. సో దట్ ఈస్ వెరీ పవర్ఫుల్, లోయెస్ట్ కాస్ట్ వాళ్ళ లెక్క ప్రకారము. సో ఇట్ క్యాన్ టేక్ అప్ టు 3.5 to 4 billion tons ఫిక్స్ చేయడానికి దిస్ ఎఫారెస్టేషన్ ఇట్ సెల్ఫ్ క్యాన్ డూ దట్. ఎఫారెస్టేషన్ అండ్ రీఫారెస్టేషన్, ఎక్కడైతే డెజర్ట్ ఉందో ఆర్ డిగ్రేడెడ్ ల్యాండ్స్ ఉన్నాయో వాటిని రీఫారెస్ట్ చేయడం. సో దిస్ ఈజ్ వన్ స్ట్రాటజీ. సెకండ్ ఈజ్ బయోచార్. ఇది ఇండియాలో నాట్ వెరీ పాపులర్, బట్ మన సౌత్ అమెరికన్ కంట్రీస్లో వాళ్ళ పాత పద్ధతుల్లో ఇవి ఉండేది. ప్రీటా అంటారు. దిస్ ఏ కాన్సెప్ట్ ఫ్రమ్ ది అమెజాన్. ఇక్కడ కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి, బట్ నాట్ మచ్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఇట్ హ్యాస్ ఎ పొటెన్షియల్ ఆఫ్ అప్ టు 2 billion tons సెక్వెస్టర్ చేసే పొటెన్షియల్ దానికి ఉంది. బట్ యాజ్ యూ కెన్ సీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, దాదాపు అప్ టు 5.5 billion tons సెక్వెస్టర్ చేసేది సాయిల్ కార్బన్ సెక్వెస్ట్రేషన్. సో దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. సో మిగతా ఉన్నాయి, దీస్ ఆర్ ఆల్ అన్ప్రూవన్. ఇంకా టెక్నాలజీ ప్రూవ్ కాలేదు. డైరెక్ట్ ఎయిర్ CO2 ఇన్ ద ఎయిర్ క్యాప్చర్ చేసి భూమిలో 2 కిలోమీటర్ లోపల స్టోర్ చేసి పెట్టాలని. దెన్ దేర్ ఇస్ ఎ బయోఎనర్జీ, కార్బన్ క్యాప్చర్, ఎన్హాన్స్డ్ వెదరింగ్. దీస్ ఆర్ స్టిల్ అన్టెస్టెడ్. ఒకటి ఎక్స్పెన్సివ్ అండ్ దే ఆర్ అన్టెస్టెడ్. Whereas this one is virtually in our hands. ఓకే, సో ఇప్పుడు మీరు మన ZBNF ద్వారా ఇది ఎలా వీలవుతుంది, ఈ 4 చక్రాలకు ఇప్పుడు మనం అనుకున్న ప్రపంచంలో ఉన్న అతి పెద్ద సమస్య పరిష్కారానికి వాట్ ఈస్ ద రోల్ దట్ ZBNF కెన్ ప్లే
అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని దేశాల నుంచి మన వైపు చూస్తున్నారంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్రామిస్ ఇట్ హ్యాస్. యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ కానీ, గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఆర్ FAO, వారందరూ కూడా దే ఆర్ లుకింగ్ టు అస్ ఫార్ ఏ solution for this problem. So at the heart is the plant is the key. Solution, mana soil carbon sequestration solution anedi, it is in the leaves of the plant. So meeku andariki telusuno, the leaves are converting sunlight energy. The energy is coming from sunlight. So carbon dioxide in the air and water, adi leaf surface mida carbohydrates ga tayaravutundi. Subsequently it becomes proteins, fats, whatever plant DNA దృష్టిలో పెట్టుకొని different kinds of food are manufactured, both starting with the leaf, then in different parts of the plant. So the plant keeps 40% of the sugars, or 30 or 40% is used for the shoot system. అంటే 30 నుంచి 40% మొక్క ఆహారం తయారు చేసింది ఇంకా ఎక్కువ ఆకులు రావడానికి, కొమ్మలు రావడానికి, దాని స్టెమ్ షూట్ సిస్టమ్ ఇంకా బలపడడానికి వాడుతుంది. ఒక 30% వేర్ల అభివృద్ధి కోసం వెళ్తుంది. వేర్లు ఇంకా లోతుకు వెళ్ళాలా, బ్రాంచింగ్ రావాలా. బట్ ఎవ్రీ డే 30% ఈజ్ ఎక్స్యూడెడ్. అంటే మొక్క 30% నుంచి 40% ఆహారాన్ని భూమిలోకి వదిలిపెడుతుంది. మొక్క ఏమైనా దానం చేస్తుందా? దిస్ ఈజ్ హౌ నేచర్ హ్యాస్ క్రియేటెడ్ ఏ సిస్టమ్ ఫార్ రీసైక్లింగ్ ఆఫ్ ది న్యూట్రియంట్స్. సో మొక్క వేర్ల మీద రూట్ హెయిర్స్ హ్యావ్ బ్యాక్టీరియా అండ్ ఫంగై. సమ్ ఆర్ ఆన్ ది outside the surface. In some case, like the leguminous plants, they are also inside the roots. Root noduloki veltayi. So bacteria and fungi adi root hair మీద ఉంటాయి. Now ఇది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో మన పాలేకర్ గారు చెప్పారు, and various other scientists are saying there is no shortage of nutrients. ఒక 1000 సంవత్సరాల వరకు కూడా మనకు పోషక లోపాలు ఏముండవు. షార్టేజ్ అన్న ఉంటే మన మైక్రోబియల్ పాపులేషన్ షార్టేజ్. సో సాయిల్ ఫర్టిలిటీ దాన్ని మనం రీడిఫైన్ చేయాలా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంత రిచ్నెస్ ఆఫ్ సాయిల్ మైక్రోబియల్ లైఫ్ ఈజ్ దేర్ ఇన్ ద సాయిల్. దట్ ఈస్ ద ఓన్లీ ఇండికేటర్. ఈ మినరల్స్ అన్నీ కూడా అబండెంట్ క్వాంటిటీస్లో ఉన్నాయి. మనకు మొక్క కావాల్సిన మినరల్స్ అన్నీ కూడా దే ఆర్ అవైలబుల్ ఫర్ ద నెక్స్ట్ 1000 years. ఎక్కడ షార్టేజ్ లేదు. ఇప్పుడు మనం చూసాము బ్యాక్టీరియా, ఫంగై. దెన్ వీటిని మన ప్రిడేటర్స్ అంటారు, దీన్ని నెమటోడ్స్ ఈట్ బోత్ ఫంగై, బ్యాక్టీరియా. దెన్ దే ఆర్ ఈటన్ బై ఆర్థ్రోపాడ్స్. దెన్ దేర్ ఆర్ లార్జర్ ఆర్థ్రోపాడ్స్, ప్రోటోజోవా. దెన్ బర్డ్స్, సెంటిపీడ్స్, ఎర్త్వర్మ్స్. సో ఈ భూమి కింద వేరే ప్రపంచం ఉంది. సాయిల్ ఫుడ్ వెబ్ అంటారు దాన్ని. ప్రకృతిలో ఉన్న వైవిధ్యతలో ఒక 95% భూమి కింద ఉంది. అవుట్ ఆఫ్ దట్ టిల్ నౌ, అంటే వీ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ ఇన్సైడ్. ఓన్లీ 3% హ్యాస్ బిన్ క్యారెక్టరైజ్డ్. సో దాని ఎన్ని స్పీషీస్ ఉన్నాయి, పాపులేషన్స్ ఎస్టిమేట్ చేస్తున్నాము, బట్ దెన్ ది ఎగ్జాక్ట్ డిస్క్రిప్షన్ అనేది ఇట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్. ఇంతవరకు మనం చేసేది మనకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ని భూమిలో నుంచి తీసుకొని అది మనము కాన్సన్ట్రేట్ చేసి సప్లై చేస్తున్నాం. బట్ డైవర్సిటీ ఈజ్ స్టిల్ నాట్ అనలైజ్డ్. జస్ట్ గో బ్యాక్. సో ఈ వైవిధ్యత వల్ల ఈ
మొక్క ఏదైతే 30% నుంచి 40% ఆహారాన్ని భూమిలోకి వదిలిపెడుతుందో అది సూక్ష్మజీవులకు అది ఆహారం, అవి మల్టిప్లై అవుతాయి. దానివల్ల సూక్ష్మజీవులు మల్టిప్లై అయి దెన్ వాటిని తినే ప్రిడేటర్స్ మల్టిప్లై అవుతాయి. సో ఆ విధంగా ఒక సాయిల్ ఫుడ్ వెబ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఏదైతే పోషక విలువలు ఉన్నాయో అవి మొక్కకు ఎంత మోతాదులో కావాలనో తన డిఎన్ఏ ఆధారంగా మొక్క సిగ్నల్ చేస్తుంది ఎలాంటి మైక్రోబ్స్ తనకి ఆహారం పెట్టాలని. సో ఇట్స్ ఎ వెరీ డెలికేట్ బ్యాలెన్స్ ఇన్ నేచర్. అందుకే ఆ మొక్కల కాంబినేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, సో దట్ డిఫరెంట్ ప్లాంట్స్ ఆర్ సిగ్నలింగ్ డిఫరెంట్ మైక్రోబ్స్. కాంప్రిహెన్సివ్ న్యూట్రిషన్ రావాలన్నా కూడా ప్లాంట్ డైవర్సిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో దిస్ మెకానిజం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏదైతే మినరల్ రూపంలో ఉన్నాయో దాన్ని డైజెస్ట్ చేసుకొని వేర్లకు ఆహారాన్ని అందజేస్తాయి. సో దిస్ ఎక్స్చేంజ్. సో మొక్క వేర్ల ద్వారా సూక్ష్మజీవులని పెంపొందించే కార్యక్రమం మొక్క చేస్తూ ఉంది. ఈ సూక్ష్మజీవులు మల్టిప్లై అయి మొక్కకు కావాల్సిన పోషకాలను వేర్ల ద్వారా అందజేస్తున్నాయి. దట్ ఈస్ ద డెలికేట్ బ్యాలెన్స్ ఇన్ నేచర్ అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ గాట్ డిస్టర్బ్. ఇప్పుడు మనం డిస్టర్బ్ చేసాం దీన్ని, బట్ అదర్వైజ్ ప్రకృతిలో ఇది ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎ వెరీ సిస్టమాటిక్ మేనర్. నెక్స్ట్, ఇప్పుడు మన పాలేకర్ గారు చెప్పిన 4 చక్రాలకు ప్రకృతిలో జరిగే ఈ అంశాలకు మీ ప్రీ మాన్సూన్ సోయింగ్కి they're all very directly related. So first wheel very important, Bijamrutam, because that's the first wheel. So mana seed germination, seedling establishment, వాటన్నిటి కూడా ఈ బీజామృతం ద్వారా we are coating the seed with bacteria and fungi. అది మొక్కకు రక్షణ కల్పిస్తాయి. ఇన్ఫ్యాక్ట్ యుఎస్ఏలో ఒకరు పేటెంట్ చేశారు దీన్ని, మైక్రోబియల్ సీడ్ కోటింగ్ని. ఏదో ఒక బ్యాక్టీరియా ఫంగై మిక్చర్ తీసుకొని వచ్చి దే హ్యావ్ కోటెడ్ దాట్, అది మళ్ళీ పేటెంట్ చేసి అమ్ముతున్నారు. వేరస్ వీఆర్ ప్రిపేరింగ్ హియర్ ఇన్ ఏ జీరో కాస్ట్ మేనర్. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మన పాలేకర్ గారు చెప్తూ ఉంటారు, దేశీ విత్తనాలని. సో ఈ దేశీ విత్తనాల అడ్వాంటేజ్ ఏంటంటే దే హ్యావ్ ట్రెమెండస్ అఫినిటీ విత్ మైక్రోబ్స్. సో 95% ఆఫ్ ప్లాంట్ స్పీషీస్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ ప్రమోటింగ్ ఫంగల్ గ్రోత్. ఓన్లీ 5% I am told brassicas they have a problem with fungi. దానికి అందుకే కంపెనీన్ క్రాప్స్ పెట్టమంటారు. సో నేటివ్ సీడ్స్, అందుకే దేశీ విత్తనాలు అనేది, దాని ద్వారా ఎక్కువ మోతాదులో బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఫంగై ఆ సీడ్ కోటింగ్ని మనం సరౌండ్ చేయొచ్చు. ద సెకండ్, మన జీవామృతం మీకు అందరికీ తెలుసును. సో దానివల్ల మనం ఏం చేస్తున్నాము, మంచి మట్టిని తీసుకుంటున్నాం, అక్కడున్న మట్టిని తీసుకుంటున్నాం. ఏది పుట్టమట్టి కానీ లేకుంటే కొంచెం అడవిలోకి వెళ్ళి, సో అప్పుడు ఏమిటి దాని అర్థం ఏంటి, ఆ మట్టిలో మీరు వేసే పొలాలలో ఏ సూక్ష్మజీవులు ఉన్నాయో వాటిని మల్టిప్లై చేయాలని. సో దట్ ఈస్ వై మీ ఘనజీవామృతంలో అన్కంటామినేటెడ్ పుట్టమట్టి కానీ అడవి నుంచి మట్టి తీసుకొని కలపమని చెప్పేది. ఎందుకంటే దేర్ క్యాన్ బి అంటాగనిస్టిక్ రిలేషన్షిప్ ఆల్సో. సో మనం వేసినా కూడా ఆ భూమిలో ఉన్న మైక్రోబ్స్ని చంపొచ్చు. సో దిస్ సినర్జిస్టిక్గా మైక్రోబియల్ మల్టిప్లికేషన్ సాయిల్లో జరగాలంటే మన సాయిల్లో ఉన్న మైక్రోబ్స్ ఎక్కడున్నాయో దాన్నే మల్టిప్లై చేయాలి మనం.
ఇప్పుడు ఏమవుతుంది ఘనజీవామృతంలో ఈ కౌ డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా ప్రొడ్యూస్ చేసిన మైక్రోబ్స్ సాయిల్లో ఉన్న మైక్రోబ్స్ కలుస్తాయి. Through, of course, jaggery and pulses flour, you are helping them to multiply. So that is the reason why పుట్టమట్టి కానీ uncontaminated soil అని చెప్పేది, so that the similar microbes are multiplied. Because uncontaminated, undisturbed soil means it's a healthy soil. సో ఆ సాయిల్లో ఉన్న మైక్రోబ్స్ని మనము మల్టిప్లై చేయాలి. సో ద ఫస్ట్ యాక్షన్ ఈ సెకండ్ వీల్ ద్వారా సూక్ష్మజీవుల సంఖ్య పెంచే కార్యక్రమం జరుగుతుంది, ఘనజీవామృతం ద్వారా, ద్రవ జీవామృతం ద్వారా. బట్ థర్డ్ వీల్ ఇస్ ద ఇంపార్టెంట్ వన్, ఆచ్ఛాదన. భూమి ఎప్పుడు కప్పిపెట్టాల. ఎందుకని? బికాజ్ ప్లాంట్ ఈజ్ ప్రొవైడింగ్ న్యూట్రిషన్ టు ద సాయిల్. ఇన్నాళ్ళు మనం ఏమనుకుంటున్నాము, ప్లాంట్ ఈజ్ రిమూవింగ్ న్యూట్రిషన్ ఫ్రమ్ ద సాయిల్ అని. బట్ దట్స్ నాట్ కరెక్ట్. ప్లాంట్ ఈజ్ గివింగ్ న్యూట్రిషన్ టు ద సాయిల్ అండ్ టేకింగ్ న్యూట్రిషన్ ఫ్రమ్ ద సాయిల్. సో ఇట్స్ ఎ బ్యాలెన్స్. తనకు కావాల్సిన పోషక విలువలు మొక్కకు అందజేయాలంటే సూక్ష్మజీవులకు ఆహారం ఇవ్వాలా, అదర్వైజ్ యూ డోంట్ గెట్. సో అలాంటప్పుడు ఏంటి అర్థము? భూమి నిండా మొక్కలు కప్పి పెడితే మనము భూమికి ఆహారాన్ని ఇస్తున్నాము, భూమిని సజీవం చేస్తున్నాము. అది మాకు నీట్గా ఉండాలా, ఏవి మొక్కలేం కనపడకూడదు అని చేస్తే యు ఆర్ డూయింగ్ ఇంజస్టిస్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రీ మాన్సూన్ సోయింగ్, థర్డ్ వీల్. ఈ లివింగ్ రూట్ ద్వారానే హ్యూమస్ జనరేట్ అవుతుంది. దిస్ ఫోర్త్ వాప్సాకి నేను వస్తాను ఇప్పుడు. బట్ 365 days ఆఫ్ ద ఇయర్ కవరింగ్ ది ల్యాండ్ విత్ క్రాప్స్. ఒకే రకమైన మొక్కలు వేయకూడదు. ఇప్పుడు మనం మీకు ఏమి ఇవ్వం, ఒట్టి అన్నం తినంటే తినగలుగుతారా? ఉప్పు కూడా ఇవ్వం. అయినా భూమికి ఏం చేస్తున్నాం మనము? ఇంకా ఈ వీళ్ళ ప్రకాశం జిల్లా అయితే ఇంకా బెంగాల్ గ్రామ్ అంటే బెంగాల్ గ్రామే ఉంటుంది, ఇంకేముండదు. ఈ డెల్టాలో ఇంకా వరి తప్ప ఏముండదు. సో యు ఆర్ డూయింగ్ ఇంజస్టిస్. సో దట్ ఈస్ వై డబోల్కర్ మెథడ్ కానీ, నవధాన్య మెథడ్ కానీ, 5 layer మోడల్ కానీ, 10-20 varieties, the more the varieties the better. They did an experiment in Germany. Only 1 crop, 2 crops, 3 crops, 4 crops. So they went up to 20 crops. So వారు చూశారు హ్యూమస్ జనరేషన్, హ్యూమస్ క్వాలిటీ. సో మినిమం 8 crops దగ్గరికి వచ్చేటప్పటికి there was a sudden change. సో దట్ ఈస్ వై మీరు సలహా ఇవ్వడము రైతులకు, మీరు పాటించడం కూడా, ఏ ఫీల్డ్లో కూడా మినిమం 8 crops ఉండాలి. దెన్ హ్యూమస్ గెట్స్ జనరేటెడ్. సో వై ఈజ్ హ్యూమస్ ఇంపార్టెంట్? ఆఫ్ కోర్స్ వన్ మోర్ థింగ్ హియర్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్, మినిమల్ టిలేజ్. దట్స్ అనదర్ ప్రిన్సిపల్. సో కొంతమంది మీరు ఎక్స్పెరిమెంట్స్లో చెప్పారు టిలేజ్ మీద స్టడీ చేస్తామని. ఇప్పుడు ఇంత భూమి కింద ఇంత ప్రపంచం పెట్టుకొని ప్రతి సంవత్సరం మీరు కూలగొడుతున్నారు దాన్ని. నాట్ సంవత్సరం, ప్రతి సీజన్లో. దెన్ యూఆర్ ఆస్కింగ్ దోస్ పువర్ బ్యాక్టీరియా, ఫంగై, మళ్ళీ మీరు ఇల్లు కట్టుకోండి, మాకు న్యూట్రిషన్ ఇవ్వండి అని. సో వీఆర్ డ్యామేజింగ్ అవర్ సాయిల్, అవర్ సెల్స్. సో దిస్ మినిమల్ టిలేజ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో హ్యూమస్, వై ఈజ్ హ్యూమస్ ఇంపార్టెంట్? యా. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ మనం ఎందుకు హ్యూమస్ పెంచాలా, జీవద్రవ్యం. ఇప్పుడు చెప్పాం కదా, కార్బన్ డైఆక్సైడ్ 200 సంవత్సరాలు ఉంటుంది గాల్లో, దాన్ని డిసింటిగ్రేట్ కాదు. హాఫ్ లైఫ్ ఆఫ్ 100 years అంటారు.
whereas humus has a half-life of more than 500 years. 500 years, 1000 years, 2000 years. So manamu carbon sequestration, putting carbon dioxide into the soil ante it should become a stable carbon. Humus is not generated by crop mulch. Mana crop residue mulch will not generate humus. Only a living root can generate humus. And that is the importance of cover crops. So mulch anedi, of course, that has important crop residue on them, because both can be seen as mulching. Crop residue or even composting, anything other than the living root, they have their advantages and we should practice it, but that they will not generate humus. Crop residue mulch or composting, దానికి విలువ ఉంది. అదేమిటి? ఈ ఇవాపరేషన్ లాసెస్ తగ్గించడానికి, and then to provide some kind of food for the microbes, but this will not result in stable carbon. ఇది 6 months to 18 months దీంట్లో ఉన్న కార్బన్ అంతా కూడా గాల్లోకి వెళ్ళిపోతుంది. సో ఇట్ హ్యాస్ ప్రాపర్టీస్ ఫార్ reducing evaporation losses, some hygroscopic properties to absorb the moisture, but it cannot fix carbon. It is important, but it cannot do certain things. So there is no solution other than 365 days crops on the ground. ఎక్కడైనా మనకు గ్యాప్ ఉంటే ఇది అట్లీస్ట్ అది కొంచెం టెంపరేచర్ తగ్గించి ఇట్ ప్రొటెక్ట్స్ ది మైక్రోబియల్ లైఫ్, బికాస్ 37 degrees 38 degrees సెంటిగ్రేడ్ సాయిల్ దాటిందంటే సాయిల్ మైక్రోబ్స్ ఆల్సో డై అవుట్. సో ఇప్పుడు మీరు ప్రకాశం కానీ నెల్లూరు, మోస్ట్లీ అనంతపూర్, ఆ భూమిని ఖాళీగా ఉన్నట్లు రెడ్ కార్పెట్ పెట్టడం వల్ల సూక్ష్మజీవులను కూడా పోగొట్టుకుంటున్నారు. భూమిలో ఉన్న తేమ ఎట్లా పోతుంది, దాంతోపాటు సూక్ష్మజీవులు కూడా వీఆర్ లూజింగ్ అట్ ఎ వెరీ ఫాస్ట్ పేస్. హ్యూమస్ హ్యాస్ వన్ మోర్ ప్రాపర్టీ. 1 గ్రామ్ కార్బన్ భూమిలోకి మనం పెట్టామంటే ఇట్ క్యాన్ బైండ్ విత్ 8 grams of water. So water holding capacity పెరగాలంటే soil carbon has to go into the soil. So that is the biggest benefit of humus. వేర్ల దగ్గర నీళ్ళని పట్టుకుంటుంది హ్యూమస్ ఉంటే. రెండోది ఈ వాప్సా అంటాం, 4వ చక్రం. That happens because of humus. And third, better mineral absorption. So I'll just go into VAPSA and mineral absorption. ఈ వాప్సా అనేది ఎట్లా ఏర్పాటు అవుతుంది? జీవద్రవ్యం ద్వారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమస్ కంబైన్స్, అంటే లిక్విడ్ కార్బన్ ఏదైతే భూమిలోకి వెళ్ళిందో దట్ ఇన్ కాంబినేషన్ విత్ నైట్రోజన్ అండ్ అదర్ ఎలిమెంట్స్ దట్ గివ్స్ రైస్ టు హ్యూమస్. ఈ సూక్ష్మజీవుల సంఖ్య పెరిగే కొద్దీ అవి హార్డ్లీ ఆ బ్యాక్టీరియా అంటే 2 రోజులు ఉంటాయి, అవి 2 రోజులు 3 రోజులు కొన్ని గంటలే ఉంటాయి అవి.
బట్ అవి పోయినా కూడా దాని సెల్ వాల్స్ ఉంటాయి. దెన్ ఫంగై. ఫంగై ఇది హైఫీ అంటారు. ఇట్స్ ఎ లాంగ్ థ్రెడ్. సో ఇది ఒక్కొక్క సాయిల్ పార్టికల్ని సరౌండ్ చేస్తాయి విత్ ఆర్గానిక్ గ్లూ. ఆ సెల్ వాల్స్ ఉండొచ్చు, సెక్రీషన్స్ ఉండొచ్చు, డెట్రైటిస్. సో ది సెల్ వాల్ రెసిడ్యూస్, సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ తీసేస్తే ఇట్ ఈస్ ఓన్లీ శాండ్, silt and clay. So each particle gets surrounded by this organic glue. So normal ga if the this is where the soil is compact soil. Spaces ఉండవు. సో ఈ హ్యూమస్ వల్ల, ఈ సూక్ష్మ జీవుల యాక్టివిటీ వల్ల దెన్ you get spaces in the soil. సో ఈ విధంగా సాయిల్ పొరాసిటీ, సాయిల్ గుల్లబారడము, దట్ స్పేసెస్ ఇన్ ద సాయిల్, దట్ ఈస్ వాట్ ఈస్ వాక్సా. ఒక మంచి మట్టి లక్షణం ఏంటంటే ఒక 100 క్యూబిక్ సెంటీమీటర్ సాయిల్లో ఒక 60% గాలి ఉండాలి. దిస్ ఈజ్ కాంపాక్ట్ సాయిల్స్. వర్షం పడితే ఏమవుతుంది? ఎమికిపోదు, ఇట్ విల్ గో సైడ్ వేస్. అప్పుడే మనకు వర్షాలు పడినా వెంటనే మళ్ళా డ్రై సిచ్యువేషన్ వస్తుంది. సో దిస్ సాయిల్ ఎప్పుడైతే పోరస్ అవుతుందో దెన్ వచ్చిన ప్రతి చుక్క కూడా భూమిలోకి వెళ్తుంది. రెండవది, సాయిల్ కార్బన్ పెరిగే కొద్దీ వేర్ల దగ్గర ఆ వాటర్ని హోల్డ్ చేస్తుంది. మొక్క వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది. బట్ థర్డ్, విచ్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్, ఏమవుతుంది? వెన్ ద ఎయిర్ గోస్ ఇన్సైడ్, ఎయిర్లో ఏముంటుంది? వాటర్ వేపర్. ఈ స్పేసెస్ క్రియేట్ చెయ్యకపోతే యూ విల్ నాట్ హ్యావ్ ది వాటర్ గోయింగ్ ఇన్సైడ్, యూ విల్ నాట్ హ్యావ్ ద ఎయిర్ గోయింగ్ ఇన్సైడ్. సో దిస్ ఈజ్, ఇది వాప్సా. ఈ గాల్లో ఉన్న తేమ భూమిలోకి వెళ్తుంది కాబట్టి వేర్లకు కూడా అది, ఇప్పుడు మీరు చెప్తున్నారే వర్షాలు పడలేదని, వర్షం పడకపోయినా ఏముంది? గాల్లో నీరు వేర్లకు వేర్ల దగ్గరికి వెళ్ళింది కదా. లేకుంటే మొక్క బతుకుతుందా? మీరు ఏది మహా అయితే కొంచెం ద్రవజీవామృతం చల్లారు, లేకపోతే ఒక వర్షం వచ్చింది, కొన్ని చోట్ల మేబీ 2, బట్ అది కూడా తుంపర్లు పడ్డాయన్నారు మీరు. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మన ప్రీ మాన్సూన్ సోయింగ్ కానీ మన ZBNF ద్వారా నీటి వినియోగం తగ్గుతుందని చెప్తారు లేదా రైతులు? ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఒక 50% తగ్గిందంటారు. ఇట్స్ బికాజ్ ఆఫ్ దిస్. వాటర్ వేస్ట్ కావటం లేదు. ఇప్పుడు గాల్లో ఉన్న తేమ వేర్లకు అందజేస్తున్నాం మనం. దట్ ఈస్ ద సీక్రెట్. ZBNF ద్వారా నీటి వినియోగం మన భూమిలో నుంచి వచ్చే నీళ్లే కాదు, ఆర్ కెనాల్లో పారే నీళ్లే కాదు, గాల్లో ఉన్న తేమని వేర్లకు అందజేస్తున్నాం. ఇది సాయిల్ పొరాసిటీ గురించి. గత 10-20 సంవత్సరాల నుంచి వర్షాలు తగ్గినాయి లేదా?
వర్షాలు తగ్గినాయి. ఎప్పుడు పడాలనో అప్పుడు పడటం లేదు, ఎప్పుడు పడకూడదో అప్పుడే పడుతున్నాయి. మన కోస్తా జిల్లాలకైతే తుఫాన్లు, పీరియాడిసిటీ పెరిగింది, ఇంటెన్సిటీ కూడా పెరుగుతుంది రాను ఇంకా. సో మన సదర్న్ డిస్ట్రిక్ట్స్లో వర్షాలు పడవు, ఇక్కడ తుఫాన్ల ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. యాజ్ ఇట్ ఈజ్ మన కోస్టల్ జిల్లాకి ఇంకా పెద్ద డేంజర్ ఉంది. ఏముంది ఇంకో డేంజర్? సీ లెవెల్స్ ఆర్ రైజింగ్. ఎక్కడికి పోతారు? ఇక కొండల మీదకి వెళ్ళాలి మీరు, అంతే కదా. ఇప్పుడు నీళ్ళ లెవెల్ పెరుగుతుందా లేదా? దట్ స్పీడ్ అట్ విచ్ ఇప్పుడు 350 ppm ఎందుకన్నారంటే సైంటిస్ట్ దే వెంట్ బ్యాక్ ఒక 10,000 years. ఆ పీరియడ్లో ఎప్పుడైతే 350 parts/mm ఉన్నదో అప్పుడు ఆ ఓషన్ లెవెల్స్ ఎంత ఉన్నాయని లెక్కేశారు. అప్పటికి అందరూ మునిగిపోయి ఉంటాం. రియలీ ఐఎమ్ నాట్ జోకింగ్. 350 parts/million అప్పర్ లిమిట్. అందుకే చెప్పారు దట్ దానివల్ల ది రైజ్ ఇన్ ది సీ వాటర్ that is happening will submerge everybody in the earth. సో ఆ ప్రళయం పాతకాలంలో చెప్తుంటారు కదా, అదే ప్రళయం అంటే. సో ఇది డిలేతో జరుగుతుంది. అంటే ఆ డేంజర్ సిగ్నల్ ఆల్రెడీ క్రాస్ చేసాము 30 ఏళ్ల కిందటే. దాని ప్రభావం మళ్ళీ 30 ఏళ్ల లోపల వస్తుంది ఇఫ్ యూ డోంట్ రివర్స్ ఇట్. ఇప్పుడు వెంటనే పెన్నం ఉంటుంది మీది, వెంటనే గ్యాస్ ఆన్ చేస్తానే పెన్నం వేడి కాదు కదా, టైం పడుతుందా లేదా? సో ఇప్పుడు ఆ పెన్నం గ్యాస్ ఆన్ చేసి చేయడం జరిగింది. అది ఎప్పుడు వేడవుతుంది అది ప్రతి సంవత్సరం చూస్తున్నాం మనం. ఓకే, ఇప్పుడు ఈ వాప్సా వల్ల ఇప్పుడు ఏమిటి? సో వర్షాలు సరిగ్గా పడటం లేదు. వర్షాలు పడకపోయినా కూడా మనం పంటలు తీయాలి. అది ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ మన జీవద్రవ్యాన్ని మనం పెంచి వాప్సా ఎప్పుడు ఏర్పడుతుందో మరియు భూమిని మీరు ఎప్పుడు మొక్కలతో కప్పి పెడతారో అప్పుడు అది సాధ్యం. ఎందుకంటే ప్రపంచంలో మన అర్త్ ప్లానెట్లో నీళ్లు తగ్గలేదు. మన భూమి పుట్టి 4.6 billion years ago, అంటే 460 కోట్ల సంవత్సరాల కిందట భూమి పుట్టింది. అప్పుడు ఎంత నీళ్లు ఉండేవో ఇప్పుడు కూడా అంతే నీళ్లు ఉన్నాయి. ఒక చుక్క తగ్గలేదు, ఒక చుక్క పెరగలేదు. వర్షాలు మటుకు పడటం లేదు. సో ఆ నీళ్ళు ఎక్కడికి పోయినాయి? చాలా వరకు సముద్రంలో లెవెల్ రైజ్ అవుతుందని చెప్పాను కదా. బికాజ్ మనం భూమి నుంచి తరివేశాం కాబట్టి అక్కడ రక్షణ దొరికింది. ఎట్లయినా కూడా మన అర్త్ అంటే 79% ఈజ్ వాటర్, ఓన్లీ 21%. మనల్ని బ్లూ ప్లానెట్ అంటారు. లైక్ ఐ థింక్ మార్స్ ఈజ్ కాల్డ్ రెడ్ ప్లానెట్. సో వీఆర్ కాల్డ్ ఏ బ్లూ ప్లానెట్ అందుకే. సో దిస్ వాటర్, గాలిలో తేమ అనేది మనం అంచనా వేయలేము ఎంత మోతాదులో ఉందనేది. మన భూమిలో అన్ని నదుల నీళ్లు కలిపి ఎంత క్వాంటిటీ ఉంటుందో, భూగర్భ జలాలు కూడా దానికి యాడ్ చేశామనుకోండి, దానికన్నా 10 రెట్లు నీళ్లు గాల్లో ఉన్నాయి. అర్థమైందా? సో గాల్లో తేమ అంటే మనము సామాన్యంగా తీసుకోకూడదు. ఒక 10 నదులు మన భూమి మీదనే తిరుగుతున్నాయి. బట్ అవి మనకు వ్యవసాయానికి పనికి రావటం లేదు టిల్ యూ క్రియేటెడ్ ద వాప్సా. ఈజ్ ఇట్ క్లియర్ కనెక్షన్? సో ఒకవైపు
హ్యూమస్ పెంచడం వల్ల కార్బన్ డయాక్సైడ్ సమస్యని పరిష్కారం చేస్తున్నాము మన ప్రకృతి వ్యవసాయం ద్వారా. దీనికన్నా ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫార్మర్స్, గాలిలో ఉన్న తేమని మొక్కకు అందజేసే విధానాన్ని ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ZBNF. సో ఒకవైపు కార్బన్ తగ్గించి మన ప్రపంచంలో ఏదైతే కార్బన్ డయాక్సైడ్ ఇంబ్యాలెన్స్ ఉందో దాన్ని తగ్గించడం వీలవుతుంది. సో దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ. ఒకటి కార్బన్ డయాక్సైడ్ తగ్గించడం ఒక కారణం అవుతే, రెండోది మనకు ఆహారం సమృద్ధిగా ఆహారం పండించే విధానము ప్రకృతిలో ఉంది. అది ఈ విధంగా వాప్సా. సో రెండో చక్రము మూడో చక్రము కంబైన్ చేస్తే వాప్సా వస్తుంది మీకు. ఎందుకంటే ప్రతినిత్యము మొక్క నుంచి భూమికి ఆహారం వెళ్ళాలా. మీరు 12 నెలలు 3 నెలలే మొక్కలునే అనుకోండి, ఆ 9 నెలలు ఏమైనట్లు? ఆ సూక్ష్మజీవులు చనిపోయాయి, దాంట్లో ఉన్న స్పేసెస్ కూడా కంప్రెస్ అయిపోతాయి. సో మనకి ఎంత దిగుబడి వచ్చింది ముఖ్యం కాదు, భూమిని మనం కాపాడామా, భూమిని నీటిని ఎమిక చేసే శక్తిని పెంచామా లేదా, అది ప్రతినిత్యము మొక్క ద్వారా భూమికి ఆహారం వెళ్తేనే అది సాధ్యమవుతుంది. సో అందుకు మూడో చక్రం అని చెప్పేది. ఈ మూడో అంశం చెప్పాను మీకు, మినరల్ అబ్జార్ప్షన్ అని. ఇప్పుడు మామూలుగా మనము కోకోకోలా కానీ ఏదైనా మనం స్ట్రాతో తాగామనుకోండి, గ్లాస్లో ఉన్నదంతా మనకు వస్తుంది కదా, అదేం విచక్షణ ఉండదు, ఇది వెళ్ళకూడదు, అది వెళ్ళాలనే దాంట్లో ఏముందో ఇదంతా కూడా వస్తుంది. సో ఇప్పుడు మన కెమికల్ అగ్రికల్చర్ గ్రీన్ రెవల్యూషన్లో మనము ఈ హ్యూమస్ని ఎప్పుడైతే సప్రెస్ చేస్తున్నామో, వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ మినరల్స్ అంటున్నారు కదా, దట్ ద ప్లాంట్ ఈజ్ డ్రాయింగ్ అప్ వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్. అందుకే మొక్కల్లో ఆర్సనిక్ వస్తూ ఉంది, యురేనియం వస్తూ ఉంది, బికాస్ వాట్ ఎవర్ ఈజ్ దేర్ ఇట్ ఈస్ సింప్లీ సకింగ్. లైక్ మనం స్ట్రా నుంచి మజ్జిగ తాగడమో కోకోలు తాగడమో, సో వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్. సో దట్ ఈస్ ఎ సీరియస్ ప్రాబ్లం. వెరాస్ ఈ హ్యూమన్స్ ద్వారా ఒక లాటిస్ తయారవుతుంది, కార్బన్ ఆటమ్స్, అండ్ దే ఆర్ ఆల్ నెగటివ్లీ చార్జ్డ్. అండ్ ఈ మెటల్స్ ఏవైతే ఉన్నాయో విచ్ హ్యావ్ టు గో ఇన్సైడ్, దే ఆర్ positive. So this absorption method is different. ఇది స్ట్రా నుంచి తీసుకోవడం కాదు. ఇది there is a living membrane which is making a distinction. ఎంత లోపలికి వెళ్ళాలా, supposing there is excess of some mineral which plant should not take, అది అక్కడ రెగ్యులేట్ చేస్తుంది. It won't allow everything. If there is a short supply, plant requires 100 units, అక్కడ only 1 unit ఉందనుకోండి, అప్పుడు it will put more effort and concentrate and get that 100 units. So there is ఒక లివింగ్ మెంబ్రెయిన్ బ్లైండ్గా గుడ్డిగా ఏముందో అది తీసుకోదు. ఈ అయాన్ ఎక్స్చేంజ్ ద్వారా మనకు కావాల్సిన మినరల్స్ ఏ మోతాదులో కావాలనో అదే మొక్కకు అంతాయి. సో మన
ప్రకృతి వ్యవసాయంలో పండించే పంటలు పౌష్టిక విలువలు బాగుంటాయని, లేకపోతే రంగు బాగుంటుంది, షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. దీనికి కారణము ఈ ట్రేస్ మినరల్స్. ఏవైతే రసాయన వ్యవసాయంలో మనము వేరుకి అందజేసే మెకానిజంని మనం డిస్టర్బ్ చేశామో, ఇక్కడ దాన్ని యాక్టివేట్ చేశాం. సో అప్పుడు మనం అనుకున్న ట్రేస్ మినరల్స్, వెదర్ ఇట్ ఈస్ సెలీనియం, మెగ్నీషియం, కోబాల్ట్ లేకపోతే క్యాప్సూల్స్ తీసుకోవాలా విటమిన్ B12. చాలామందికి ఆ విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుంది. అండ్ నార్మలీ దే సే ఇట్ కమ్స్ ఫ్రమ్ యానిమల్ ప్రోడక్ట్స్ ఆర్ ఫ్రమ్ ఎగ్స్. ప్లాంట్ ప్రోడక్ట్స్లో విటమిన్ B12 లేదంటారు కదా. దట్స్ వాట్ డాక్టర్స్ జనరలీ సే. సో వేరాజ్ ఆయన దీపక్ సచ్దేవ్ ఉన్నాడు, మీరు ఎవరైనా చూశారా ఆయన్ని? ఆయన తన మొక్కల్ని అనలైజ్ చేశాడు. He has got vitamin B12 in his bottle gourd. మామూలు వెజిటబుల్లోనే he was able to show that there is plenty of B12. So in fact I've been asking labs to test our trace minerals in our ZBNF products. So మొన్న ఎవరికో చెప్పాము జాకిర్, ఈ ట్రేస్ మినరల్స్ టెస్ట్ చేస్తారా మీరని. No, somebody came to me other day. But కొంచెం అది ఎక్స్ప్లోర్ చేయండి. విల్ సెండ్ అవర్ ZBNF ప్రోడక్ట్స్ ఒక 3 years 5 years పండించారనుకోండి, దాంట్లో ట్రేస్ మినరల్స్ అబ్జార్ప్షన్ ఎలా ఉందనేది దట్ వీ షుడ్ గెట్ ఇట్ టెస్టెడ్. ఐ రిమెంబర్ సంబడి కేమ్ షార్ట్ వైల్ అగో. సో ZBNF ఆహారానికి ఆరోగ్యానికి సంబంధం ఇదే. ఈ మినరల్ బ్యాలెన్స్, పర్టికులర్లీ ట్రేస్ మినరల్స్, ఆ బ్యాలెన్స్ని రిస్టోర్ చేస్తుంది బికాస్ ఆఫ్ ది డిఫరెంట్ అబ్జార్ప్షన్ మెకానిజం. బికాస్ దిస్ ఈజ్ మీడియేటెడ్ త్రూ ఏ లివింగ్ టిష్యూ. ఇదివరకు గుడ్డిగా స్ట్రాలో ఉన్న న్యూట్రియంట్స్ తీసుకోవడం కాదు. ఆర్సెనిక్ తగిలిందనుకోండి, then it will see how much the plant can tolerate. So only that much arsenic it will allow inside. Arsenic is a poison, తెలుసు కదా. You will die instantly. But కొంత arsenic మొక్కలో ఉంటుంది. So only that much that is required. So this membrane, ఈ mechanism regulates the mineral absorption. So there is చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది ఇప్పుడు. న్యూట్రియంట్ డెన్స్ ప్రోడక్ట్స్, న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్. సో మీరు యూ కెన్ గో ఇన్ టు ద యూట్యూబ్. డాన్ కిట్రెడ్జ్ అని ఒక ఆయన అమెరికన్, హీస్ బీన్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్. సో హీ హ్యాస్ నౌ డెవలప్డ్, ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉంది. వారు ఏమంటున్నారంటే 2022 వరకు మన సెల్ ఫోన్లోనే ఒక సెన్సర్ పెడతామని. ఇప్పుడు మీరు అది ఫ్లాష్ చేశారనుకోండి, ఈ మామిడి పండులో ఏ మినరల్స్ ఉన్నాయనేది బయటికి రావాలి. ఇంకా ల్యాబ్ అవసరం లేదు, ఏం లేదు. స్టిల్ ఇన్ ఏ టెస్టింగ్ స్టేజ్. అప్పుడు ఈ సర్టిఫికేషన్ అవసరం లేదు. మరి ఏముంది, ఎవరు సెల్ ఫోన్ చూసుకుని ఆ పళ్ళు చూసుకోవచ్చు కదా. ఎవడో సర్టిఫికేట్ చేయాలా, సంవత్సరానికి ఒకసారి వచ్చి వెరిఫై చేయాలా, అంతా ఉండదు. ఇంకా we are trying to get him to come here. The first time this has been done in the world. ఈ ట్రేస్, ఈ మినరల్స్ ఏమున్నాయి, సో మనకు కావాల్సిన ఏమైనా విష పదార్థాలు ఉన్నాయా, మన ఈ ట్రేస్ మినరల్స్ ఏ విధంగా ఉంది. సో there is a big movement for production of nutrient dense foods. మీరందరూ కూడా you can see in the YouTube, I'll send some videos. So they are in the మొన్ననే they announced a breakthrough. సో అక్కడ చెప్పాడు ఆయన, ఇంకా 2 ఏళ్ళు పడుతుంది మీకు భవిష్యత్తులో సెల్ ఫోన్లోనే పెట్టేస్తామని. సో దట్ యూ కెన్ సీ ఫర్ యువర్ సెల్ఫ్, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ ది
సీక్రెట్ ఆఫ్ హెల్త్. జెడ్బిఎన్ఎఫ్ ద్వారా మంచి ఆరోగ్యము సంపాదించే మార్గం ఇది. మినరల్ అబ్జార్ప్షన్ ప్రాసెస్ అనేది ఇట్ ఈస్ డిఫరెంట్, అండ్ దట్ ఈస్ ది బిగ్గెస్ట్ బెనిఫిట్. అదర్వైజ్ టుడే ఆఫ్టర్ మన ఐ థింక్ WHO, సో more than 50% of the disease burden in the world is on account of the food you are eating. ఇది రెక్టిఫై చేశామంటే దెన్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగే కాదు, మీరు జీరో బడ్జెట్ హెల్త్ ఎక్స్పెండిచర్ జరగాల. యూ షుడ్ నాట్. సో మీరంతా ప్లాంట్ డాక్టర్స్, మీరందరూ BSc అగ్రికల్చర్ వాళ్ళు. సో ఓన్లీ యూ షుడ్ సర్వైవ్, నాట్ మిగతా వాళ్ళు దే షుడ్ అండర్స్టాండ్ ఫ్రమ్ యూ. I understand there is a young doctor here. So discipline kuda koncham marchukovalsi vastundi once your mother and father start producing ZBNF. Yeah. So this is, and yeah, here also, and her daughter is also a doctor. Chala mandi doctors unnaru ikkada. Parents of doctors. Yes. So you have to advise your children properly ఏ discipline ki vellalani. There is one very important discipline in US. It's called functional medicine. They are trying to combine, they are trying to put food as a therapy. So there is a big movement there. Holistic medicine, wellness medicine, functional medicine. So there are different aspects. Yeah. మన ప్రీ మాన్సూన్ అంటే ఈ ప్రీ మాన్సూన్ సోయింగ్, రెగ్యులర్ సోయింగ్, డ్రై సోయింగ్ ఇవన్నీ కంబైన్ చేసుకొని 365 days గ్రీన్ కవర్తో పాటు దెర్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. అది వర్షాల గురించి. వర్షాలు మన చేతిలో లేదనుకుంటాం కదా, బట్ యాక్చువల్లీ మన వల్లనే వర్షాలు ఈ విధంగా అయినాయి. వాట్ ఎవర్ ఒకప్పుడు సరౌండింగ్ ద ఎర్త్ 50% ఏరియా వాజ్ ఆల్వేస్ అండర్ క్లౌడ్ కవర్. సో రెగ్యులర్గా వర్షాలు పడేవి. మన పూర్వీకుల టైంలో అది కార్తీలు తయారు చేశారు కదా, ఎప్పుడు వర్షం పడాలా ఏం కథ అని. సో అది వాళ్ళు అబ్జర్వ్ చేసినందుకే అట్లా వచ్చింటాయి కదా, లేకుంటే ఊరికే గుడ్డిగా రావు కదా. దే ఫిక్స్డ్ ఈ టైంలో వర్షాలు అవి పడేవి అప్పుడు. బట్ వీ హ్యావ్ థ్రోన్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్. సో దిస్ వాటర్ సైకిల్, సో కార్బన్ సైకిల్ ఈజ్ ఇంపార్టెంట్, వాటర్ సైకిల్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో వుడ్ అడ్వైజ్ యూ పీపుల్ టు స్టడీ ద వాటర్ సైకిల్ ఆల్సో. Now, because of the emissions, ఈ ఎమిషన్స్ వల్ల ది వాటర్ వేపర్ ఈజ్ నాట్ మూవింగ్ టు ద క్లౌడ్స్. సో నీళ్లు తగ్గలేదు, నీళ్ళు అట్లే ఉన్నాయి. కొంత ఇప్పుడే చెప్పాను కదా, సముద్రంలోకి పోయినాయి. ఆ మేఘాల వరకు వెళ్లకుండా నడుమధ్యలో ఆగి ఉన్నాయి. దీన్ని హేజ్ అంటారు. హేజ్. ఈ మిలియన్ హేజెస్ మేక్ వన్ రెయిన్ డ్రాప్. అంత మైక్రోస్కోపిక్ సైజ్ దీనిది. నౌ బికాజ్ ఇట్స్ నాట్ going into the cloud, దీని presence వల్ల we are experiencing the heat waves. సో ఈ హీట్ వేవ్ అనేది అది కార్బన్ డైఆక్సైడ్ వల్ల కాదు.
Carbon dioxide about 20% reason. 60% of the heat that we are experiencing is on account of the water vapor, which is suspended in the air as haze. Now, మేఘాలు ఈ హేజ్ పార్టికల్స్ని కలెక్ట్ చేయడము, వర్షం పడాలంటే దాంట్లో ఒక 3 టైప్స్ ఆఫ్ న్యూక్లియై ఉండాల క్లౌడ్స్లో. ఒకటి ఐస్ క్రిస్టల్స్, రెండోది సాల్ట్ క్రిస్టల్స్, అండ్ మూడోది సూక్ష్మజీవులు, మైక్రోబ్స్. మన ఇవాపో ట్రాన్స్పిరేషన్, ఆకుల ద్వారా ఏదైతే భూమి గాల్లోకి ఆవిరి వెళ్తుందో ఇవాపో ట్రాన్స్పిరేషన్ అంటారు. దాంతో పాటు సూక్ష్మజీవులు కూడా వెళ్తాయి. సో ఎప్పుడు చెట్లు కొట్టేశామో ఇక్కడ ఇరుక్కుపోయింది. ఇది ఒక త్రిశంకు లెక్క అయిపోయింది. ఆ నీళ్ళకు కూడా నీళ్లు ఉన్నాయి, మేఘాల వరకు వెళ్ళటం లేదు. సో ప్రతి సంవత్సరం మనం ఇంకా కార్బన్ డైఆక్సైడ్ గాల్లోకి పెట్టి, సో వీ అవర్ సెల్స్ ఆర్ రెస్పాన్సిబుల్. వీ అంటే మీరని కాదు, బట్ ఎంటైర్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్ కానీ, ఫాసిల్ ఫ్యూయల్ బర్నింగ్, ఆల్ ఫ్యాక్టర్స్ పుట్ టుగెదర్. దాంట్లో వ్యవసాయం కూడా ఒక 24% దాన్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో వీఆర్ నాట్ ఏబుల్ టు టేక్ దిస్. సో దేర్ఫోర్ అక్కడ మీ 5 లేయర్ మోడల్ పనికి వస్తుంది. సో ఇఫ్ యూ హ్యావ్ మోర్ ట్రీస్, ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు ఏ రకమైన చెట్లుంటే ఈ కరెక్ట్గా దానికి పనికి వచ్చే సూక్ష్మజీవులు పైకి వెళ్తాయని. దట్ రీసెర్చ్ ఇస్ స్టిల్ నాట్ concluded. That anyway they are doing research, but finally the conclusion is there should be more trees. ఒక 30% ట్రీ కవర్ ఉండాలని, 30% ఆర్ మోర్. సో సహారా డెజర్ట్లో ఒక సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ చేశారు, 12 ఏళ్ళు అయింది ఇప్పుడు. సో హీ సీయింగ్ హౌ హీ క్యాన్ క్రియేట్ రెయిన్. సో మొన్న మన వరల్డ్ అగ్రో ఫారెస్ట్రీ సెంటర్ నుంచి డెప్యూటీ డైరెక్టర్ జనరల్ గారు వచ్చారు. సో ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ వాంట్ టు క్రియేట్ రెయిన్ నౌ. సో దే సెడ్ దే విల్ హెల్ప్ us. ఒక 100 స్క్వేర్ కిలోమీటర్ల క్లస్టర్, 10 కిలోమీటర్స్ బై 10 కిలోమీటర్స్. అది మనము 100% సాచురేట్ చేసి 30% ట్రీ కవర్. సో అది చేయగలిగితే దెన్ దేర్ ఇస్ ఎ గుడ్ ఛాన్స్, బికాస్ దేర్ ఇస్ ఎ న్యూ వాటర్ పారాడైమ్. సో కాల్డ్ ద లిటిల్ వాటర్ సైకిల్స్. దట్ వాటర్ సైకిల్స్ అంటే ఇప్పుడు అమెజాన్, ఇండోనేషియా నుంచే ఆ పంప్, బయోటిక్ పంప్, దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది మూవ్మెంట్ ఆఫ్ ది మాన్సూన్ క్లౌడ్స్ అట్లే అనుకుంటున్నాం. సో అలా కాకుండా దెర్ ఆర్ సమ్ సైంటిస్ట్స్ ఇన్ యూరప్, స్లోవాకియా, ఆస్ట్రేలియా, అక్కడ దే హావ్ డివైజ్డ్ ఏ న్యూ థియరీ it's called a new water paradigm. So a little water cycle, small water cycle. So there is a possibility అంటున్నారు. సో therefore ఈ 5 లేయర్ మోడల్ ప్రాముఖ్యత ప్రతి ఒక్కరి చేత మనము ఈ చెట్లు పెట్టించడము, దట్ ఎనీ కేస్ ఈస్ గోయింగ్ టు గివ్ మోర్ ఇన్కమ్. బట్ మోర్ ఇంపార్టెంట్, ట్రీ రూట్స్ డీప్గా వెళ్తాయి కాబట్టి ద హ్యూమస్ దే ఫిక్స్ ఈజ్ ఆల్సో ఆఫ్ ఎ డిఫరెంట్ క్వాలిటీ. సో దిస్ ఇస్ ఆఫ్ కోర్స్ ఆ నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో పరిస్థితి బాగుంది. ఈ డిస్ట్రిక్ట్స్ అంతా శూన్యం. ఇంకా ఈస్ట్, వెస్ట్, ఆ గట్ల మీద కూడా ఏమి విడిచిపెట్టడం లేదు కదా. సో ఇట్స్ నథింగ్. సో అన్లెస్ వీ క్రియేట్ ఫారెస్ట్,
అన్లెస్ వీ ప్లాంట్ ట్రీస్, దెన్ ఒక పర్మనెంట్ సొల్యూషన్ రాదు. సో దట్ ఈస్ ది పొటెన్షియల్ ఆఫ్ అవర్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. మీ మైండ్లో ఉండాల్సిన అంశము 365 days ఆఫ్ ద ఇయర్ ఒక గ్రీన్ కవర్ ఉండాలి. అండ్ దట్ టు వివిధ పంటలు కాంబినేషన్స్ ఏంటనేది మీ గతంలో ట్రెడిషనల్గా ఎట్లా ఉండేది బిఫోర్ వి వెంట్ ఇన్ టు మోనోక్రాపింగ్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ రిక్వైర్డ్, not one variety. 10, 12, 20, the more the better. Plus చెట్లు అవసరం. Just go to the next one. Yeah. ఇప్పుడు మన ప్రకృతి వ్యవసాయంలో సైన్స్ ఏముంది అనే దానికి కూడా చాలా ప్రపంచంలో చాలా సంస్థలు మన దగ్గరికి వచ్చాయి. United Nations Environment is the main one. They are pulling all other scientific institutions in the world. FAO నుంచి, ICRAF, World Agroforestry Center, Bioversity International, Worldwide Fund for Nature, CIRAD అని ది French Agriculture Development and Research Agency, UKలో University of Reading, and మన రీసెర్చ్ ఆర్గనైజేషన్స్. ఇది ఇంకా ఫైనలైజ్ కాలేదు, బట్ వీఆర్ టాకింగ్ టు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, IIT బాంబే అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్సెస్. నెక్స్ట్, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇవన్నీ టెస్ట్ చేయమని సైంటిస్ట్కి చెప్పాం. ఇప్పుడు ICRAF వారు, వరల్డ్ అగ్రోఫారెస్ట్రీ సెంటర్ ఈజ్ వర్కింగ్, అండ్ యూనివర్సిటీ ఆఫ్ రెడింగ్, దే ఆర్ వర్కింగ్ ఇన్ ఫైండింగ్ ఆన్సర్స్ టు ద వై. ఇది ఎందుకు పని చేస్తూ ఉంది, ఏమిటి కారణమని. సో వాట్ ఎవర్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఈజ్ a great science which is being formed, which is being ఇంకా ఎస్టాబ్లిష్ కావాలి. ఈ సైన్స్ డెఫినెట్లీ వీ నో దట్ కన్వెన్షనల్ అగ్రికల్చర్ ఈజ్ బ్యాడ్. కన్వెన్షనల్ అగ్రికల్చర్ will not have any future. This alternative paradigm, దీనికి చాలా గొప్ప శాస్త్రీయత ఉంది. అది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసే పనిలో ఉన్నాము. నెక్స్ట్, ఇవి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాము. నెక్స్ట్ గో కమ్ బ్యాక్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఒకటే చేస్తేది ఏదో ప్రపంచంలో సమస్య ఫిక్స్ అవుతుంది అనుకోవద్దండి, అట్లా జరగదు. వివిధ దేశాలలో పరిష్కార మార్గాలు కనుక్కుంటున్నారు, మన ఒక్కరమే కాదు. ఆస్ట్రేలియాలో చాలా గొప్ప ఒక మూవ్మెంట్ ఉంది, హెల్దీ సాయిల్స్ మూవ్మెంట్ అని. సో అమెరికాలో కాలిఫోర్నియాని మళ్ళా తిరిగి హౌ టు రీహైడ్రేట్ కాలిఫోర్నియా అని అదొక మూవ్మెంట్ ఉంది. సో డిఫరెంట్ కంట్రీస్ దే ఆర్ వారు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు ఏది మంచిదని. ప్రపంచంలో దాదాపు 60 కోట్ల మంది రైతులు ఉన్నారు మొత్తం. మన భారతదేశంలో 12 కోట్ల మంది ఉన్నారు. మన రాష్ట్రంలో ఒక 60 లక్షల మంది ఉన్నారని అంచనా. సో ఈ వివిధ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మన దగ్గరికి రావడానికి కారణము, మీరు ఇది 60 లక్షల మంది దగ్గరికి తీసుకెళ్లారంటే ఇది చాలా స్ఫూర్తినిస్తుంది ప్రతి ఒక్కరికని. ప్రతి ఒక్కరు కూడా ఎగ్జాంపుల్ చూస్తున్నారు. సో అవర్ వర్క్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చేస్తేనే సరిపోదు, బట్ ఒక పరిష్కార మార్గం మన దగ్గర ఉంది కాబట్టి అది మనము మన రైతులకు, మన ప్రజానికానికి చూపిస్తూ ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు మార్గదర్శకులుగా అయ్యే ఒక అవకాశం ఉంది.
అండ్ అందుకే ఇప్పుడు ఇండోనేషియా రావడం చాలా ముఖ్యమైన అంశం, ఎందుకంటే దే ఆర్ ద 4th లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. చైనా, ఇండియా, యుఎస్ఏ, ఇండోనేషియా. సో ఇది ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఇది స్ప్రెడ్ అవుతూ ఉంది. ఇది క్లోజ్ చేసి, సో దిస్ మనము ఈ సంవత్సరం వాట్ వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్, ఒక 10,000 మంది రైతులు మినిమం 3,000 గ్రామాలలో ప్రీ మాన్సూన్ సోయింగ్ చేశారంటే, దెన్ వర్షాలు పడని పడకపోని మన పంటలు పుష్కలంగా వచ్చే మార్గాన్ని మనం చూపిస్తున్నాం. అండ్ మీరు ఈ ప్రీ మాన్సూన్ అంటే ఒక 3 నెలల వరకు చేసేది కాదు, ఇది ఒక దృష్టికోణం, ఒక పర్స్పెక్టివ్, ఒక 12 మంత్స్ వివిధ రకాల పంటలతో భూమిని కప్పి పెట్టాలా అనేది ఒక లక్ష్యం. దానికి మీరు మీ జిల్లాలో మీ అగ్రో క్లైమాటిక్ సిచ్యువేషన్ని పరిగణలోకి తీసుకొని యూ కమ్ అప్ విత్ అప్రోప్రియేట్ మోడల్స్. బట్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. మన జెడ్బిఎన్ఎఫ్లో మనం చేసేది ఎన్నో లాభాలు ఉన్నాయి, బట్ ఇప్పుడు మనం ఇది ఏదైతే 365 రోజులు గ్రీన్ కవర్ అంటున్నాము, అదేవిధంగా 5 లేయర్ మోడల్, ఈ రెండు చాలా అవసరం. నాట్ ఓన్లీ ఫర్ అస్ బట్ ఫర్ అవర్ నెక్స్ట్ జనరేషన్. అండ్ మీరే ఇప్పుడు చెప్పారు, వివిధ జిల్లాల నుంచి మీ అనుభవాలు చెప్పారు. సో ఇన్ మై ఒపీనియన్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్. దాంతోపాటు మీరు కంబైన్ చేయాల్సిన విషయం ఉంది, ప్రతి పంటలో కూడా క్రాప్ కాంబినేషన్. సో 365 days అంటే ఒక సరే డ్రై సోయింగ్ చేసాం, ప్రీ మాన్సూన్ సోయింగ్ చేసాం, సరిపోయింది అనుకోకూడదు. యూ హ్యావ్ టు విజువలైజ్ ఆ అగ్రో క్లైమాటిక్ జోన్లో నెక్స్ట్ 12 months ఏ పంటలు వేసినా కూడా ప్రిన్సిపల్స్ ఇవి: గ్రీన్ కవర్, క్రాప్ డైవర్సిటీ. ఆ క్రాప్ డైవర్సిటీలో కూడా ఏ క్రాప్ కాంబినేషన్స్ ఉంటే బాగుంటుంది, వివిధ రకాల క్రాప్స్ ఉండాలి. దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ది డిజైర్డ్ రిజల్ట్స్. So this is the message I wanted to convey to all of you. Thank you.